హాయ్. మీ పేరు? అద్దుసీను. 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 నిక్నేమ్. నిక్నేమ్. ఫుల్ నేమ్? శ్రీను. శ్రీను. అద్దుసీను. శ్రీనివాస్ రెడ్డి. అద్ది. అద్దు నిక్నేమ్ అని చెప్తున్నా. అద్దు లేదా? అద్దు నిక్నేమ్. అద్దు నిక్నేమ్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే. శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్. ఏంటి ఇద్దరు అనుకుని పెట్టుకున్నారు ఏంటి? బామర్ది. బామర్ది. ఆధార్ కార్డు చూపించాలి. చూపించండి. లేదు. సరే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. చిన్ననాటి జ్ఞాపకాలు అంటే మీకేం గుర్తొస్తాయి? దారిలో దొడ్డుకెళ్ళింది. చిన్ననాటి అన్న అట్లాంటివి ఉంటాయి కదా. చెప్పండి. చిన్ననాటి జ్ఞాపకాలని మీకేం గుర్తొస్తాయి? తాడి చెట్లు ఎక్కాము. తాడి చెట్లు పడ్డారా? పడ్డాం. అంటే ఎక్కితే ఖచ్చితంగా పడతారు కదా, మరి పడతామని తెలిసి కూడా ఎందుకు ఎక్కుతారు? తాటికాయల కోసం. ఎందుకు? నార్మల్ గా అది దేనితోనే తీసుకొస్తాగా, ఎక్కితేనే వచ్చేది, రావాలి. ఇంకా చెప్పు నువ్వు కూడా అప్పుడు. చిన్ననాటి జ్ఞాపకాలు ఏం లేవా మీకు? చెప్పండి. అమ్మాయి ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. చిన్నప్పుడు లవ్ స్టోరీస్ లేవు కానీ. లవ్ స్టోరీస్ కాదు, నార్మల్ జ్ఞాపకాలు లేవా? జ్ఞాపకాలు రెండు సార్లు కాలు ఎరిగింది, ఒకసారి చేయరిగింది. అదే జ్ఞాపకం. జ్ఞాపకమా? మరి జ్ఞాపకం. ఎందుకు అలా ఎరగొట్టుకున్నారు? ఏ ఏజ్ లో? ఎక్కువ దూల పనులు చేస్తా ఉంటాం. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇలాంటివన్నీ. అంటే ఎమ్మెల్యే కారు కింద కాలు పెట్టావు. ఎందుకు? అంటే ఎమ్మెల్యేగా షేక్ దాని పోతే కాలు, ఈ కుడి కాలు ఎడం కాలు కారు టైర్ కింద పెట్టా, కాలు ఇరిగింది. ఎమ్మెల్యే పట్టించుకో. చెయ్యాలా ఇరిగింది? చెయ్యి కింద పడ్డాను. కింద పడ్డారు. అంటే ఆటలాడుకున్నా? మా ఊళ్ళో పెద్ద అమ్మాయిలతో ఆటలాడా? అప్పుడు చిన్నప్పుడు. ఎందుకు చిన్నప్పుడు అమ్మాయిలు? ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి కాదు మాది. సరే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. నాకు క్వశ్చన్ ఆల్రెడీ. ఏం కాదు చెప్పండి. అంత ఫీల్ అవుతాడు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. లవ్ ప్లస్ అరేంజ్. లవ్ ప్లస్ లవ్ అంటే లవ్ చేస్తాం, అరేంజ్ గా పెళ్లి చేసుకుంటాం. నిజమేనా? అంటే ఒక అమ్మాయి లవ్ చేస్తారు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? లవ్ చేసిన అమ్మాయి అరేంజ్ గా పెళ్లి చేసుకుంటాం అక్క. ఏమో మరి మాకు అలా ఒప్పించుకుంటాం అక్క ఇంట్లో. మీరు ఒప్పిస్తారా? అసలు లవ్ చేసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటారా మీరు? చేసుకుంటాం అక్క. నమ్మచ్చా? అంటే ఇప్పుడు లవ్ చేయలేదు కానీ చేస్తే మాత్రం చేస్తాను అక్క. లవ్ చేయలేదు ఇప్పుడు అంటే నార్మల్ అమ్మాయిని చూసినంత వరకు అంతేనా? చెప్పండి మీ ఫ్రెండ్ గురించి. ఇప్పుడు వరకు లవ్ చేయలేదా? మీరు చేయలేదా? నేను చేశాను. మీరు చేశారు కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి? ఎందుకంటే మనకి లవర్ మనకు దక్కదు, సెట్ కాదు. మరి అది ముందు తెలియలేదా మీకు? ఇంట్లో వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది. ఇంట్లో వాళ్ళు చెప్పిన తర్వాత ఏమైంది? లవ్ మ్యారేజ్ అమ్మాయి ఏం కాలేదు, దాని గురించి వద్దులేండి. ఏం కాదు చెప్పండి. నేను ఇప్పుడు బ్రేకప్ స్టోరీ. బ్రేకప్ ఏం లేదు, నార్మల్ గా ఇష్టం లేదు, ఇంకా లవ్ ఇష్టం లేదు, నాకు అమ్మాయికి ఇష్టం లేదు, ఆగిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిపోయింది. ఇద్దరికి ఇష్టం లేదు. అంటే ఫస్ట్ ఎవరు చెప్పారు ఇలా? నేనే చెప్పాను ఇష్టం లేదు. ఇష్టం లేదా మీరే చెప్పారు? ఎందుకలా? నాకు అమ్మాయి ఇంట్రెస్ట్ లేదు. మరి లవ్ చేసేవాడు మీకు తెలియలేదా? ఇంట్లో పరిస్థితులను బట్టి వద్దనుకున్నా. అచ్చా సరే ఓకే. సెలూన్ షాప్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చావా ఏంటి? సెలూన్ షాప్? సెలూన్ యా. కటింగ్ ఏం గుర్తొస్తుంది? ఇంకా చిన్నప్పుడు 4 బాటిల్ పెట్టింది అక్క కింద. అవునా? అంటే ఏవో షేపులు కట్ చేస్తారు. ఏం చేయరు అంటే అబ్బాయిలు అలా చేయిస్తారు కదా హెయిర్ స్టైల్, ఎందుకు అలా? పద్ధతిగా పెరిగావు అక్క మేము చిన్నప్పటి నుంచి. ఓ అంటే ఈ వీడియోలో హెయిర్ స్టైల్ మంచిగా ఉంది కాబట్టి పద్ధతిగా అంటున్నారా? అంతేనా? సరే మిగతా వాళ్ళందరూ షేపులు చేయించుకుంటారు కదా హెయిర్ స్టైల్స్, ఎందుకు అదే ఎందుకు అలా అంటున్నా? స్టైల్ అక్క. అంటే అమ్మాయిలు చూడాలన్నా వాళ్ళకి ఇష్టమా, వాళ్ళకి రెడీ అవ్వాలన్నా ఏంటి? ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మీ ఇష్టం మాత్రం ఇంతే, ఎప్పుడు ఇదేనా? మా ఇష్టం కాదు, ఇంట్లో వాళ్ళ ఇష్టం. అది
అలా స్టైల్ ఇంటికి తీసుకొని పోయామంటే ఆధార్ కార్డు నుంచి ఫోటో తీసేస్తారు. అంతేనమ్మా. ఏది చెప్తే అదే. అంతే. ఒకవేళ ఒక అమ్మాయిని స్టైల్ ఇంటికి వెళ్తే మాత్రం స్టైల్ ఏమి ఉండదు. స్టైల్ గుండె చూపించుకున్నారు. స్టైల్ ఈ షేప్ అంటే గుండె. సరే ఇప్పుడు నార్మల్ వీ షేప్ మీరు చేయించుకొని వెళ్ళారు అనుకోండి, లేదు గుండు చేయిస్తా అంటే చేయించుకుంటారా? చేయించుకునే పని లేదు. అడిగే పని తీసుకెళ్తారు వాళ్ళే. నీట్ పని లేదు వాళ్ళకి, వాళ్ళే చేస్తారు. అవునా పద్ధతి. అబ్బో ఎక్కడ మీరు పిల్లల మీద పాడైపోతారు. పల్నాడు డిస్ట్రిక్ట్. అచ్చా ఓకే. సరే మనం ఎప్పుడు వాటర్ తాగుతాం? అసలు వాటర్ ఎందుకు తాగుతాం? డిహైడ్రేట్. అబ్బా చదువు బిడ్డ. అంతే 4 ఫెయిల్ అయ్యాక. 4 6 కదా సెమ్కి. సెమ్ మొత్తం అన్ని 24 టోటల్ 24 బ్లాక్ లక్స్. మరి అంటే ఎందుకు వెళ్తున్నట్టు మరి కాలేజ్ కి? క్రికెట్ కోసం. గ్రౌండ్ కి వెళ్ళొచ్చు కదా. గ్రౌండ్ కూడా వెళ్తాం. మరి కాలేజ్ కి ఎందుకు వెళ్ళాలి? ఆపేయచ్చు కదా. కాలేజ్కి వెళ్తాం. చెప్పే కదా ఇప్పుడు హెయిర్ కట్ కోసం కొడతారని, చదువుకోవాలంటే పలకరిస్తారు అక్క ఇంట్లో. అంటే ఇంత స్ట్రిక్ట్ గా పెంచుతున్నారు కదా, 4 సబ్జెక్ట్ ఎలా ఉండిపోయి? సబ్జెక్ట్ అంత స్ట్రిక్ట్ గా పెంచారు కాబట్టి సబ్జెక్ట్ లేదు. అంత స్ట్రిక్ట్ గా పెంచారు కాబట్టి సబ్జెక్ట్ లేదు. ఏం చెప్పేవారు? చెప్పండి, అంత స్ట్రిక్ట్ గా పెంచొద్దు, ఈ వి షేప్లు వై షేప్లు కట్ చేయించుకొని ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు ఫోటోలు ఉండవు. బియ్యం కూడా రావు మాకు. వచ్చే బియ్యం కూడా ఆపేస్తారు మీరు. ఆధార్ కార్డు ఫోటో లేకుండా చేయాలంటే పోయి వెళ్తాం, ఎదురుగా జరగాల. అందుకని అసలు ఎందుకు ఫెయిల్ అవుతారు? అసలు చదవకపోతే ఫెయిల్ అవుతారు. చదవకపోతే అంటే ఓన్లీ చదవకపోతేనా లేదంటే ఫెయిల్ చేస్తారు అక్క? అటెండెన్స్ లేకపోతే ఫెయిల్ చేస్తారు. అవునా? అటెండెన్స్ లేకపోతే ఎందుకు ఫెయిల్ చేస్తారు? అటెండెన్స్ లేకపోతే రాస్తే కదా ఫెయిల్. కాలేజ్కి వెళ్ళాలి కదా ముందు. కాలేజ్కి వెళ్ళలేదు, వాళ్ళు హాల్ టికెట్ ఏమి ఇస్తారు? క్వశ్చన్ పేపర్ చూస్తాం, అది మనకి సాంస్క్రిట్ తమిళం మలయాళ కనపడుద్ది. ఎందుకు అని ఒక గంట కూర్చొని పేరు రాసి బయటపడతాం. ఎక్కువసేపు 3 గంటలు కూర్చోలేక గంటలో బయటపడతాం. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మీకు అటెండెన్స్? అంటే ఈ విషయానికి జస్ట్ ఇలా అడిగితే అలా చెప్పేదానికి ఎంత ఆలోచిస్తున్నారా? 60 to 70. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? 60 to 70 అంత ఉంటుందా? అది కూడా డౌటే నాకు. కదా అప్పుడప్పుడైనా అంకుల్ అండి వినండి, వీళ్ళ పేరెంట్స్ వినండి, వీడియో చూస్తారుగా అప్పుడు మాట మార్చారు, భయపడ్డారు మీకు. అది అన్న అది పంపి మాకం కానీ 45 నుంచి 50 ఉంటుందండి. 45 to 50 అంట. 100 ఉండాల్సిన వీడియో డిలీట్. ఏం కాదు, మెన్షన్ చేసి చెప్తున్నా. మీ మమ్మీ డాడీ పేర్లు చెప్పండి. వద్దులే, మా మామయ్య చూస్తే మీ మామయ్య పర్టికులర్ గా వీళ్ళ మామయ్య గారు చూడండి ఈ వీడియో చూస్తే మీరు పంపిస్తారా? ఉన్నారు నా ఫ్రెండ్స్ అన్నిట్లో. సరే అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా డ్రింక్ చేస్తారు? సాటిస్ఫాక్షన్ కోసం అక్క. సాటిస్ఫాక్షన్. మనసాన్ని ఏంటి? ఎవరిష్టం వాళ్ళ అక్క. అలవాట్లేదు తెలీదా? కెమెరా ఉందనా? ఓకే, కెమెరా లేదు ఇప్పుడు. అలవాటు ఉందా? అలవాట్లేదు. అలవాట్లేదు. నిజమా? మీ ఫ్రెండ్ అలవాట్లేదా? నేను చెప్తాను అక్క. నీకు అలవాటు ఉంది, అతనికి ఉంది. అయితే ఇక్కడ మీ ఇద్దరు ఎవరికి ఉంది అలవాటు? మీకా? ఒప్పుకున్నారు. ఇద్దరికి మేము డ్రింక్ చేస్తాం ఓన్లీ. ఒక బీరు తాగి 15 సిగరెట్లు తాగుతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే బాగుంటుంది. 15 సిగరెట్లు అంటే ఒక బీరుకి 15 సిగరెట్లు తాగుతాడు. ఎందుకు తాగుతున్నారు అంటే రీజన్ ఉండదు. అంటే నచ్చిందేమో. లేదు, 15 సిగరెట్లు డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ 15 రూపాయలు. 15 సిగరెట్లు పర్ డే. మీరు ఏం చేస్తారు పక్క నుండి? మీరు మాకు తెలియకుండా పంపించేది ఇతనే. అలా ఉంటది. అందుకే ఆయన తాగద్దు. తప్పలేదు ఆయన తాగడం. రికార్డ్ చేయ. మాకు ఊర్లో పెద్ద నేను ఊర్లో చెబుతారు మళ్ళీ.
అంటే ఊర్లో సమాధానం చెప్పాలి. అది 15 మంది ఉన్నారు ఒకే ఊరు. మరి ఎందుకండి ఆయన గురించి 15 సిగరెట్లు తాగుతానని చెప్పి 30 రూపాయలు కొడతారు ఇంట్లో వాళ్ళు. మాకు ముగ్గురికి 3 టీలు పిత్తి అయిపోద్ది కదా, 15 రూపాయలు పెట్టి సిగరెట్ తాగి 15 రూపాయలు మధ్యాహ్నం ఉంచుకుంటారు. మళ్ళీ టీ మేము ఇప్పియాల. ఇందాక టిఫిన్ కూడా నేను ఇచ్చే డబ్బులు. రిచ్ కిడ్స్ కదా మీరు, అందుకే అబ్బాయి మిమ్మల్ని అడుగుతుంది కాదు. 2000 ఇస్తారు ఇంట్లో రోజుకి. అవి 2000 4000 చేస్తాను. 2000కి 4 ఏదో చెప్పి తీసుకుంటాడు. 2000 4000 చేస్తా అంటాడు. దేంట్లో వేసి బెట్టింగ్ యాప్ లో. కానీ ఒకే ఒక నిమిషంలో క్లాస్ మీద యాత్ర వెళ్ళిపోతాయి. తర్వాత సిగరెట్లు మమ్మల్ని అడుకుంటాం. కొంచెం ఒక్కసారి చూపాను ఫేస్ ప్లీజ్ అన్న, వాల్యూ ఉందన్న, నీకు అర్థం కావట్లేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్.